అయితే అజయ్, ఇప్పుడు మీరు యోగ దర్శనం అంటే పతంజలి మహర్షి అందించినటువంటి యోగ సూత్రాల యొక్క ఒక సంకలనం అని చెప్పారు. దీంట్లో మనస్సుకి కలిగినటువంటి మాలిన్యాన్ని తొలగించడానికి ఆయన చాలా చక్కటి మార్గాన్ని ఉపదేశించారని కూడా మీరు చెప్పారు. అందుకనే మనకి ఈ పతంజలి మహర్షి చాలా గౌరవనీయుడిగారని అనుకుంటున్నారు. అయితే మనం లోకల్లో ఉండేవారందరూ కూడా యోగము అంటే కేవలం కొన్ని ఆసనాలు వేసినట్లయితే ఇవే యోగము అనేటటువంటి ఒక భావనలో కనిపిస్తున్నారు. ఇవి కాకుండా కొంతమంది ప్రాణాయామమే యోగం అని అంటున్నారు. ఇలా మనం లోకంలో అంతా చూసినట్లయితే ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడితో కలిసి మరో గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా ఒక ఏనుగును చూసి ఒకడేమో కాలు మాత్రమే ఏనుగంటున్నాడు, స్తంభంలా పొడుగ్గా ఉందంటున్నాడు, ఇంకోటేమో తొండాన్ని పట్టుకుని ఇదే ఏనుగు అనుకుంటున్నాడు, ఇంకోటేమో తోకను పట్టుకుని ఏనుగంటున్నాడు, ఇంకోటేమో చెవులు పట్టుకుని చాట లాంటిది ఏనుగంటున్నాడు. ఇలా యోగంలోని ఏకదేశాన్ని ఒక చిన్న భాగాన్ని మాత్రమే తీసుకుని ఇదే యోగమని భ్రమపడుతున్నట్లుగా తెలుస్తుంది. అసలు పతంజలి మహర్షి కేవలం ఒక శారీరక వ్యాయామానికో లేదా ఒక ప్రాణాయామం అనేటటువంటి శ్వాసకోశం యొక్క ఒక ఎక్సర్సైజ్ ఇంతవరకే ఆయన యోగం అనే అభిప్రాయంతో చెప్పాడా, లేదా ఆయనకి ఇంతకంటే కూడా ఏదైనా విశిష్టమైనటువంటి ఒక ధ్యేయాన్ని ఒక ఉద్దేశ్యాన్ని మనసులో పెట్టుకుని ఆ ఉద్దేశ్యం పట్ల మానవజాతి వెళ్ళినట్టయితే వీరందరూ కూడా తరిస్తారని వారి యొక్క అభిప్రాయం. చాలా మంచి ప్రశ్న. చాలామంది పాఠకులకి సాధకులకి వచ్చేటువంటి ప్రశ్న ఇది. ఆధ్యాత్మిక పరంగా గొప్ప శబ్దాలు రెండు ఉన్నాయి. ఒకటి గురు, రెండు యోగా. ఈ రెండు ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నాయో సమాజంలో కొంతమంది నోళ్లలో పడి ఈ రెండు శబ్దాలు అంత భ్రష్టు కూడా పెట్టేసాయి. చివరికి రిక్షావాడు కనిపిస్తే గురువు శ్రీమతి హాలు కడదామా అనేటువంటి స్థితిలో సంబోధన కనిపిస్తోంది. అదేవిధంగా అమ్మాయి ఏం చేస్తున్నావమ్మా అంటే యోగా చేస్తున్నాను నాన్నగారు అని పైనుంచి ఒక పిల్ల సమాధానం చెప్తూ ఉంటుంది. నిజంగా అది గురువు కాదు, ఇది యోగా కాదు. పతంజలి ఆ శబ్దం వాడిన శబ్దాన్ని సమాజం కొంచెం తక్కువగా తీసుకుని వాడుతోంది. అయినా అందులో పెద్ద మనం బాధపడవలసింది లేదు. కానీ పతంజలి మహర్షి మాత్రం శారీరకమైనటువంటి రోగాలు తగ్గించడానికి ఆసనాలు వేయడానికి మాత్రం యోగ విద్యా సంప్రదాయాన్ని ప్రవర్తింపచేయలేదు. ఆయన చేసింది మానసికమైనటువంటి కష్టములు, మానసికమైనటువంటి మలము పోగొట్టడానికి మాత్రమే చేశాడు. అయితే మానసికమైన కష్టంతో పాటు శారీరకమైనటువంటి సుఖము కూడా రావడం అది ఆనుషంగిక ప్రయోజనమే కానీ ఈ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకు మాత్రం ఆయన చేయలేదు. ఆయన కేవలము మనస్సుకు మాత్రమే యోగేన చిత్తస్య మలేన వాచాం అని చెప్పి మనస్సునికి పట్టేటువంటి దోషం పోగొట్టడానికి ప్రయోగించారు. చిత్తస్య మలము యోగేన, మనసుకు పట్టినటువంటి మురికిని యోగము ద్వారా దూరం చేసిన వాడు అంటున్నారు. ఆ విధంగానే పోగొట్టారు. అంటే ఇప్పుడు మనకి అష్టాంగ యోగాలని వారు పతంజలి మహర్షి బోధించారు కదా. వీటిలో మనకి యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, అది నాలుగు ఒక స్టేజ్. వీటిని బహిరంగాలు అంటున్నారు. దాని తర్వాత వచ్చే నాలుగు ధ్యానము, ధారణ, ధ్యాన, సమాధి. ఈ నాలుగు ఇంకో స్టేజ్లో. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్టవ్ మీద గిన్నె పెట్టి అమ్మ అన్నం వండేసాను అనే మాట ఎటువంటిదో ఒక ప్రాణాయామాన్ని నేర్చుకుని నేను యోగ విద్యను సాధించేశాను అని చెప్పడం కూడా అంత అమాయకత్వమే. అంటే మీరు చెప్పినట్టుగా బహిరంగాలైనటువంటి వాటిలో యమము, నియమము కాస్త క్లిష్టతరం కాబట్టి వాటిని కృతాకృతంగా ఆచరిస్తే ఆచరిస్తాము, వదిలేస్తే వదిలేస్తాము అన్నట్టుగా వాటిని పక్కన పెట్టేసి ఇప్పుడు సుఖంగా కూర్చోవడం, ఆసనం ఒకటి కాస్త కనిపిస్తుంది కాబట్టి ఆసనము, కొంత ప్రాణాయామం చేస్తే కొంత తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఈ రెండింటితోనే సర్దుకుపోతున్నారు జనం. ఈ ప్రాణాయామం దగ్గర కూడా చాలామంది పెద్దలు ఎంతవరకు చెప్తున్నారో తెలియదు. కానీ ఏదో గాలి పీల్చడం గాలి వదలడం మాత్రం ప్రాణాయామం కాదు. గాలి పీల్చడం గాలి వచ్చడం అనేటువంటిది సమస్తమైన జంతుజాలములన్నీ కూడా ఆ పనే చేస్తున్నాయి. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. కానీ ఇక్కడ ఒక నియమబద్ధమైనటువంటి జీవితం ఏదైతే ఉంటుందో అటువంటి దానికే ప్రాణాయామం అని పేరు. ఆ ప్రాణాయామం వల్ల నీకు శ్వాసకోశనాలు తగ్గుతూ ఉంటాయి, శారీరకమైన రుగ్మతలు పోతూ ఉంటాయి, ఈ ఆనుషంగిక ప్రయోజనాలు అన్నీ సిద్ధిస్తాయి. కానీ ఇది మాత్రం యోగానికి ప్రధాన ప్రయోజనం మాత్రం ఎంత మాత్రమూ కాదు. ఆయన ఉద్దేశం మేడమెట్లు ఎక్కడానికి 5 మెట్లు ఎక్కేసిన తర్వాత నేను మేడ మీదకి వెళ్ళిపోయాను అన్నవి ఎంత భ్రాంతో, ప్రాణాయామం వచ్చినంత మాత్రం చేత నాకు యోగం అంతా వచ్చేసింది అన్న కూడా అంతే భ్రాంతి. యోగం అనేటువంటిది ఒక చిట్ట చివరికి వచ్చే ఒక స్థాయి, దానికి ఎక్కడానికి ఒక ప్రథమ సోపానము మాత్రమే ప్రాణాయామం అనేటువంటిది. ఈ ప్రాణాయామాన్ని ప్రారంభింపజేస్తూ ఆయన మొట్టమొదట ఏం చెప్పారంటే
ప్రారంభ సూత్రం అథ యోగానుశాసనం అని ప్రారంభించారు.